హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హిట్ 3 మూవీ రివ్యూ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సినిమాకు కొన్ని కారణాల వల్ల చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవేంటంటే, ఒకటి హిట్ 1, హిట్ 2 మూవీస్ రెండు కూడా హిట్ అవ్వడము, తర్వాత అలాగే ఈ హిట్ 3తో పాటు హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 స్టోరీస్ కూడా బ్లాక్ అయినాయని చెప్పడము డైరెక్టర్ కానీ, తర్వాత హీరో కానీ. అదేవిధంగా ఈ మధ్యకాలంలో నాని చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఉన్నాడు. ఆయన సినిమాల పట్ల, ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల పట్ల కానీ, ఆయన నటించినటువంటి సినిమాల పట్ల కానీ ఆయన పెద్ద ఎత్తున కాన్ఫిడెన్స్ పబ్లిక్లో ఎగ్జిబిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన సినిమాల గురించి చాలా అసర్టివ్గా, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే, ఈ సినిమా పట్ల చాలా పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఈ అంచనాలన్నీ కూడా మరి ఈ సినిమా రీచ్ అయిందా లేదా అనేటటువంటి అన్ని విషయాల్ని కూడా ఈ వీడియోలో మీ ముందు చాలా హానెస్ట్గా, ఓపెన్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టోరీ మనందరికీ తెలిసినట్టుగా ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇలాంటి సినిమాలు ఏంటంటే, ఒక క్రైమ్ జరుగుతూ ఉంటుంది, తర్వాత ఈ క్రైమ్కి సంబంధించినటువంటి మోటివ్ ఏంటి, ఎవరు చేస్తూ ఉన్నారు అనేటటువంటి అన్ని డీటెయిల్స్ని కూడా అన్ఫోల్డ్ చేసేటటువంటి పనిలో హీరో ఉంటాడు. సో అలాంటి జానర్లోనే ఈ సినిమా కూడా వచ్చిందన్నమాట. అయితే ఈ సినిమా ఓవరాల్గా ఎలా ఉంది అనేటటువంటిది డిస్కస్ చేయడానికంటే ముందు, ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. సో మ్యూజిక్ అనేది ఇలాంటి పర్టికులర్ సినిమాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో చాలా గ్రిప్పింగ్గా మ్యూజిక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మిక్కీ జే మేయర్ వచ్చేసి ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చాడు. సో మనకి జనరల్గా మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అంటే చాలా సాఫ్ట్గా, మెలోడీగానో, లేదంటే చాలా అంటే లవ్ స్టోరీస్కి సంబంధించినటువంటి సినిమాలకు ఆయన మ్యూజిక్ ఇస్తూ ఉంటాడు. బట్ ఇది ఖచ్చితంగా ఆయనకి డిఫరెంట్ సినిమా. సో ఆయన సక్సీడ్ అయ్యిందనే మనం చెప్పొచ్చు. తర్వాత స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఈ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, హిట్ 1, హిట్ 2కు డైరెక్ట్ చేసినటువంటి శైలేష్ కోనూర్, ఆయనే ఈ సినిమాకి డైరెక్షన్ చేశాడు. సో డైరెక్షన్ ఓవరాల్గా టెక్నికల్గా చాలా అన్నీ బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత కెమెరా వర్క్ కూడా శామ్ అనుకుంటా కెమెరామెన్. సో అది కూడా చాలా బాగానే ఉంది. సో ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేసి ఆయన హీరో నాని సో వాల్ పోస్టర్ సినిమా మీద ఈ సినిమా తీయడం జరిగింది, ఆ బ్యానర్ మీద. సో ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి స్టోరీ గురించి మనం డిస్కస్ చేద్దాము. సింపుల్గా చెప్పాలి అని అంటే, మామూలుగా క్రైమ్ థ్రిల్లర్, ఈ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్లో నేను చెప్పినట్టుగా ఒక క్రైమ్ జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇలాంటి సినిమాల్లో ఏంటంటే, ఆ క్రైమ్ కూడా చాలా ఇన్నోవేటివ్ క్రైమ్గా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ యాంగిల్లో కనుక చూస్తే కొంత మేకర్స్ అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయిందనే చెప్పాలి. సో ఆ క్రైమ్ ఏదైతే ఉందో కొంత ఇన్నోవేటివ్గానే చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ క్రైమ్ ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తూ ఉన్నారు అనేటటువంటి యాంగిల్తో కూడా సినిమా అంతా జనరల్గా నడుస్తూ ఉంటుంది ఇలాంటి సినిమాలు. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ని కూడా వాళ్ళు బాగానే తీశారు. అంటే మనకు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అనేటటువంటి ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ క్యూరియాసిటీని కానీ, ఆడియన్స్ని ఎంగేజ్ చేసేటటువంటి విధానం కానీ అదంతా కూడా బాగానే ఉంది. సో ఆ పర్టికులర్ యాంగిల్లో కనుక చూస్తే ఆ కాంటెక్స్లో కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సక్సెస్ అయిందనమాట. అయితే ఇందులో ఇంకొక యాంగిల్ ఉంటుంది. అదేంటంటే, విలన్ ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ ఎవరైతే చేస్తూ ఉన్నారో, సో ఆయన్ను చాలా అగ్రెసివ్గా, ఇంటెలిజెంట్గా చూపించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ నాకు ఎందుకో ఈ పర్టికులర్ సినిమాలో ఏంటంటే, విలన్ క్యారెక్టర్ అంతా బలంగా, అంటే ఎఫిషియెంట్, ఇంపాక్ట్ఫుల్గా నాకైతే అనిపించలేదన్నమాట. సో అదైతే నాకు కొంత ఈ సినిమాలో మైనస్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి సినిమాలలో ఆ క్రైమ్ జరిగేటటువంటి విధానం కానీ, ఎవరు చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు అనేటటువంటి ఆ ఎపిసోడ్స్ కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే విలన్ని పట్టుకోవడంతో
జనరల్గా సినిమా ఎండ్ అవుతూ ఉంటుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక 3/4 మూవీ అయ్యే వరకు ఏంటంటే విలన్ ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి మోటో అదంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ విలన్ దగ్గర నుండి హీరో ఎలా బయటకు వచ్చాడు అనేటటువంటిది ఒక 45 మినిట్స్గా వాళ్ళు ఒక ఎపిసోడ్ తీయడం జరిగింది. మేబీ ఆ ఎపిసోడ్ అనేది అంటే మేకర్స్కి చాలా పెద్ద ఎత్తున కనెక్టెడ్ అయినట్టుగా నాకు అనిపించింది. అందుకే వాళ్ళు చాలా బలంగా కాన్ఫిడెంట్గా అంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎగ్జిక్యూట్ చేస్తూ నాని యొక్క ఫుల్ ఫ్లెడ్జెడ్ యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసినట్టుగా, దానికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. సో అక్కడ కొంత ఆర్టిఫిషియల్గా అనిపించి కొంత బోరింగ్గా ఆ పర్టికులర్ 45 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అంటే విలన్ని కన్ఫ్రంట్ చేసేసి ఎలా బయటకు వస్తాడు హీరో సక్సెస్ఫుల్గా అనేటటువంటి ఆ ఎపిసోడ్స్ అవి కొంచెం ఓవర్‌హెల్మింగ్‌గా కొంత ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అదర్ దాన్ దట్ 45 మినిట్స్‌ని కనుక పక్కన పెడితే సినిమా అంతా కూడా బాగుంది. ఈ పర్టికులర్ 45 మినిట్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతా ఉన్నానంటే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఆ థీమ్‌ను కానీ జనరల్‌గా ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్లో ఏంటంటే జనరల్గా ఎక్కువ గన్స్ వాడుతూ ఉంటారు. బట్ ఈ సినిమాలో పెద్ద ఎత్తున స్వాట్స్, వెపన్స్ ఇవన్నీ కూడా వాడడం జరిగింది. సో ప్రమోషన్ కూడా అలాంటి బ్యాక్డ్రాప్లోనే వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైతే ఉందో వాళ్ళు సోల్ ఆఫ్ ద మూవీ అని అనుకున్నారో నాకు అనిపించినంత వరకు అది ఇక్కడ ఎందుకో ఆ సోల్ అనేది ఆ ఎపిసోడ్లో నాకు మిస్ అయినట్టుగా అనిపించింది. అదర్ దాన్ దట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే హిట్ 1, హిట్ 2 ఎవరికైతే నచ్చిందో వాళ్ళందరూ కూడా ఈ హిట్ 3 చూసేటటువంటి అవకాశం ఉంది. సో ఆ పర్టికులర్ జానర్ సినిమాను వాళ్ళు లైక్ చేసే వాళ్ళకి ఈ సినిమా అయితే బాగానే ఉంటుంది. తర్వాత వైలెన్స్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో చాలామంది వైలెన్స్ గురించి ఒక అంటే డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు. సినిమాలలో వైలెన్స్ ఎక్కువైతుంది, చాలా క్రియేటివ్గా చూపెడతా ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే ముందుగానే నాని ఈ సినిమాను పిల్లలు చూడొద్దు అని చెప్పడం ద్వారా ఈ సినిమాలో వైలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని వాళ్ళు ముందే చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ సినిమా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు వైలెన్స్ ఎక్కువగా ఉంది అని కంప్లైంట్ చేస్తే అది అంటే కరెక్ట్ కాదు, అది జస్టిఫై కాదనమాట ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంటు. సో ఈ పర్టికులర్ విషయంలో అంటే సినిమా మేకర్స్ కొంత హానెస్టీని అయితే వాళ్ళు ప్రదర్శించినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. సో వైలెన్స్ గురించి ఎవరు కూడా కంప్లైంట్ చేయొద్దు. సో కాబట్టి వైలెన్స్ అనేది అంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి అంటే వాళ్ళు చెప్పడం కూడా ఒక అందుకు నాకు నయమే అయింది, అంటే మంచిదే అయింది. ఎందుకు అని అంటే నేను చాలా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అనమాట, వైలెన్స్ చాలా ఉంటుందని. సో నాకు అంత పెద్ద ఎత్తున నేను ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన కాబట్టి నాకు వైలెన్స్ అనేది చాలా అనిపించినా కూడా నేను ప్రిపేర్ అయినంతగా నాకు అనిపించలేదన్నమాట. సో ఆ విధంగా చూస్తే కొంత అది ప్లస్ అయినట్టుగానే నాకు అనిపిస్తూ ఉంది. సో కాబట్టి వాళ్ళే చెప్పారు వైలెన్స్ అనేది చాలా ఉంటుంది కాబట్టి ఈ సినిమాని ఎవరు చూస్తారు ఎవరు చూడొద్దు అని మనం డిస్కస్ చేయడంలో అర్థం లేదు. సో కాబట్టి జనరల్గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఆ క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూసేటటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళు ఓవరాల్గా కొంత సాటిస్ఫైడ్తోనే వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే వావ్ ఫ్యాక్టర్తో రాకుండా ఓకే సినిమా వన్ టైం వాచ్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమాని పాన్ ఇండియాగా చాలా ప్రమోట్ చేయడం జరిగింది నాని అండ్ కంపెనీ. సో ఇక్కడ ఏంటంటే అలాగే ఈ సినిమాలో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, తర్వాత ఆంధ్ర, తర్వాత జమ్మూ కాశ్మీర్లో షూటింగ్ అంతా చేయడం జరిగింది. సో కొంత అంటే చాలా డిఫరెంట్ స్టేట్స్లో సినిమాని తీయడం జరిగింది. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ పెద్దగా అదర్ స్టేట్స్లో దీన్ని ఎంకరేజ్ చేసేటటువంటి అవకాశం అయితే నాకు అనిపించలేదన్నమాట. తర్వాత ఎందుకో మరి అంటే హిట్ ఫ్రాంచైజ్ మరి నెక్స్ట్ సినిమాలు అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయా లేదా అని అయితే నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రతి సినిమాకి ఒక క్రైమ్ జానర్ కానీ ఆ క్రైమ్ ఆస్పెక్ట్ కానీ స్కోప్ కానీ అదంతా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మేబీ ఐ డోంట్ నో హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 మరి సక్సెస్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో మామూలుగా హిట్ 2లో అంటే నాని హీరోగా హిట్ 3లో వచ్చేటటువంటి అవకాశం ఉంది అని వాళ్ళు ఎలా అయితే రివీల్ చేశారో ఇక్కడ హిట్ 4 కూడా వాళ్ళు హీరో ఎవరు అనేది ఈ సినిమాలో రివీల్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా
క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నచ్చేటటువంటి సినిమా అంటే అలాంటి సినిమాలు నచ్చేటటువంటి వాళ్ళకైతే ఈ సినిమా వన్ టైం వాచ్ అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేటెడ్, బాయ్.